నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ప్రజల బడ్జెట్, తెలంగాణ అభివృద్ధికి పురుడు పోసుకొని పునాది వేసినటువంటి బడ్జెట్గా మనం చెప్పుకోవాల్సిందే. దేశ చరిత్రలోనే ఇంత గొప్ప సంక్షేమ పథకాల కోసం కాదు కానీ అదేవిధంగా విద్యా వైద్యానికి పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి పెద్దపీట వేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 27 నెలలుగా దేశ ప్రపంచానికి పోటీ పడే విధంగా ఇవాళ అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, తెలంగాణ దశ దిశను మార్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు సాగుతూ ఉన్నటువంటి సందర్భం. 3,24,234 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టి అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థకు 33,688 కోట్లను ఈరోజు వెచ్చించి పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం ఇవాళ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది స్వాగతించిన విషయం. అదేవిధంగా ప్రాథమిక విద్య కోసం ఇవాళ 26,674 కోట్లు ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టడం అంటేనే ఇవాళ ప్రభుత్వ విద్యకు తెలంగాణలో ఇవాళ విద్యను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి గారి చేస్తున్నటువంటి కృషిగా మనందరం కూడా చెప్పుకోవాల్సింది. అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఇవాళ తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకు గత పాలకులు చేయని విధంగా ఈరోజు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి ఈరోజు 23,000 కోట్ల 179 కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చించడం అనేది గొప్ప అభివృద్ధికి నమూనాగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసే విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకోవడం స్వాగతించదగ్గ విషయం కూడా ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు. అదేవిధంగా వైద్య రంగానికి ఆరోగ్యానికి 13,679 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం అంటేనే ఇవాళ తెలంగాణలో ఇవాళ అన్ని పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో తేవడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పట్టణాభివృద్ధికి 17,907 కోట్లను ఈరోజు ప్రకటించడం అనేది తెలంగాణలో మున్సిపల్ పట్టణాభివృద్ధికి ఈరోజు ముఖ్యమంత్రి గారు కృషిగా మనం అభినందించవచ్చు. అంటే ఓవరాల్ గా చూస్తే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఈరోజు బడ్జెట్ పై ఇవాళ విమర్శించే వాళ్లకు మేము సవాలు చెప్తా ఉన్నాం. ఇది దేశ చరిత్రలోని తెలంగాణ రాష్ట్రం దశ దిశను మార్చే విధంగా ముఖ్యమంత్రి గారు 2025-26 బడ్జెట్ అనేది తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుంది. తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా భవిష్యత్తులో ఇవాళ అభివృద్ధి చెందుతుందని అనడానికి ఈ బడ్జెట్ నిదర్శనం అనేది కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ పేద మధ్యతరగతి ప్రజలకు సంక్షేమానికి పెద్దపీట వేసి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసి ఇవాళ విద్య వైద్యానికి, గ్రామ పంచాయతీ బలోపేతానికి, మున్సిపల్కు వాళ్ళ అన్ని రంగాలలో ఏ రంగాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా అన్ని రంగాలను సమన్వయం చేసి ఇవాళ తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కృషి కానీ ఆలోచన కానీ ఇది అభినందన విషయం అని కూడా మరొకసారి గుర్తు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో నిర్లక్ష్యం చేసి నిధులు ఇవ్వకుండా ఇవాళ తెలంగాణ సమాజానికి తీరని ద్రోహం తలపెట్టిన వాళ్ళు ఈరోజు ఇంత గొప్ప బడ్జెట్ పైన తెలంగాణ ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ గా మనం అభినందించాల్సింది పోయి బడ్జెట్ ని విమర్శించే మూర్ఖులకు ఇది ఒక హెచ్చరికగా మేము సవాల్ చేస్తా ఉన్నాం. ఈ బడ్జెట్ అనేది తెలంగాణ పునాది రాయిగా తెలంగాణ అభివృద్ధికి పురుడు పోసుకుంటుంది. భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు తెలంగాణ రాష్ట్రం ఒక అన్ని రంగాల్లో ఎడ్యుకేషన్ హబ్గా, హెల్త్ హబ్గా అన్ని రంగాల్లో పోటీ పడుతుందనే దానికి విశ్వాసం, నమ్మకం మాకు పెరిగిందనే దాన్ని కోరుతూ థ్యాంక్ యూ, నమస్తే.